ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని, పాఠశాల అదనపు గదులను, పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి ప్రారంభించారు. దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ పార్టీకి మునుగోడు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. కార్పొరేటర్ శక్తులకు దాసోహమై దేశాన్ని అమ్ముతున్న బీజేపీ పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన జగదీష్ రెడ్డి మల్లపురాజుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బీజేపీ పార్టీ ఏ కుట్రతోని ఇవాళ తెలంగాణలో ఉప ఎన్నిక తీసుకొచ్చిందో, మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక తీసుకొచ్చిందో ప్రజలకు అంతా కూడా అర్థమైంది. ఇక్కడ గెలిపించిన శాసనసభ్యుడు 3.5 సంవత్సరాలుగా ఇక్కడ అడ్రస్ లేకుండా పోయి తను గెలిపించిన పార్టీని, తను సీట్ ఇచ్చిన పార్టీని, తను గెలిపించిన ప్రజల్ని మోసం చేసి పోయి బీజేపీకి అమ్ముడు పోయి మా పరువు తీసిండనే పద్ధతుల్లో వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. బీజేపీకి 3వ స్థానమే ఉంటుందనే విషయంలో ఇక్కడ ఏమాత్రం వేరే చర్చకు ఆస్కారం అనేది తప్పకుండా ఉండి తీరుతుందని మాట చెప్తా ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి కూడా బీజేపీ కాంగ్రెస్లకు సంబంధించిన నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేయడానికి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఇక నిలబడే పరిస్థితి లేదు, ఈ రాష్ట్రంలో నిలబడే పరిస్థితి లేదు. దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ పార్టీలోకి ఇక్కడ మాజీ శాసనసభ్యులు పోవడం అనేది ఆ బీజేపీ పాత బీజేపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఇటువంటి దొంగలు అమ్ముడుపోయిన వాళ్ళు వచ్చి మా పరువు తీస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా నిరసన తెలియజేస్తూ మేము టీఆర్ఎస్ వైపు పోతాం, కేసీఆర్ నాయకత్వంలో నడుస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున గ్రామాలు తరలి వచ్చి గులాబీ జెండా పట్టుకుంటున్నారు, గులాబీ కండ కప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు. తప్పకుండా మునుగోడులో ఎగరబోయేది గులాబీ జెండానే. బీజేపీకి 3వ స్థానం మాత్రమే ఇది జరగబోయే విషయం. బీజేపీ పార్టీ ఏ కుట్రతోని ఇవాళ తెలంగాణలో ఉప ఎన్నిక తీసుకొచ్చిందో, మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక తీసుకొచ్చిందో ప్రజలకు అంతా కూడా అర్థమైంది. ఇక్కడ గెలిపించిన శాసనసభ్యుడు 3.5 సంవత్సరాలుగా ఇక్కడ అడ్రస్ లేకుండా పోయి తను గెలిపించిన పార్టీని, తను సీట్ ఇచ్చిన పార్టీని, తను గెలిపించిన ప్రజల్ని మోసం చేసి పోయి బీజేపీకి అమ్ముడు పోయి మా పరువు తీసిండనే పద్ధతుల్లో వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. బీజేపీకి 3వ స్థానమే ఉంటుందనే విషయంలో ఇక్కడ ఏమాత్రం వేరే చర్చకు ఆస్కారం అనేది తప్పకుండా ఉండి తీరుతుందని మాట చెప్తా ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి కూడా బీజేపీ కాంగ్రెస్లకు సంబంధించిన నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేయడానికి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఇక నిలబడే పరిస్థితి లేదు, ఈ రాష్ట్రంలో నిలబడే పరిస్థితి లేదు. దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ పార్టీలోకి ఇక్కడ మాజీ శాసనసభ్యులు పోవడం అనేది ఆ బీజేపీ పాత బీజేపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఇటువంటి దొంగలు అమ్ముడుపోయిన వాళ్ళు వచ్చి మా పరువు తీస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా నిరసన తెలియజేస్తూ మేము టీఆర్ఎస్ వైపు పోతాం, కేసీఆర్ నాయకత్వంలో నడుస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున గ్రామాలు తరలి వచ్చి గులాబీ జెండా పట్టుకుంటున్నారు, గులాబీ కండ కప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు. తప్పకుండా మునుగోడులో ఎగరబోయేది గులాబీ జెండానే. బీజేపీకి 3వ స్థానం మాత్రమే ఇది జరగబోయే విషయం.